హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చూసారా దహీపూరి ఎంత బాగుందో? దీన్ని ఎలా చేసుకోవాలో ఏంటైతే చూద్దాము. మన దహీపూరికి అయితే బఠానీ నేను నైట్ అంతా నానబెట్టాను. ఇదైతే పొటాటో ఈ రెండు కూడా కుక్కర్లో వేసి 6 విజిల్స్ దాకా పెడతాను. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఇదైతే 6 విజిల్స్ పెట్టేద్దాం. చింతపండు చట్నీకి చింతపండు దాన్ని నీట్గా గింజలు కానీ ఏమీ లేకోకుండా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోండి. మిక్సీ జార్లో ఇది వేయండి. కొంచెం జీలకర్ర, చాట్ మసాలా, కొంచెం మిరియాల పౌడరు, బెల్లం ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకున్నా అది కొంచెం వేస్తాను. కొంచెం బెల్లం వేసుకుందాం. దీంట్లోకి మీరు ఇది బ్లాక్ సాల్ట్ ఉంటే కనుక వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది ఇలా పేస్ట్ అయింది కదా, ఇప్పుడైతే దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం. ఇంకా దగ్గరికి అవ్వాలి. ఇదంతా పొయ్యి మీద అయితే పెట్టేద్దాము. సాల్ట్, ఇది పుల్లగా తీగా చాలా బాగుంటుంది. ఇది కంపల్సరీ దహీపూరికి అయితే. ఇది కొంచెం దగ్గర పడేదాకా పొయ్యి మీద పెట్టి ఇలా తిప్పుతూ ఉందాము. ఇంకొంచెం దగ్గర పడితే చాలు మనకి. మీద పడుతుంది, జాగ్రత్త. ఇది ఇంకొంచెం దగ్గరికి రావాలి. ఇది అయ్యిందో లేదో ఎలా తెలుస్తుంది అంటే, ఇదిగోండి జార్ లేకుండా కరెక్ట్గా పడుతుంది కదా, ఇంకొంచెం దగ్గరికి వస్తే అయిపోయినట్టే. నేను మీకు చూపిస్తాను అయ్యిందో లేదో ఎలా తెలుస్తుందో. ఇదైతే అయిపోయింది, ఇదిగోండి ఇలా మీకు తెలిసిపోతుంది. కొంచెం గట్టిగా ఉంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. తీగా పుల్లగా కారంగా చాలా బాగుంటుంది ఇదైతే. మన చింతపండు చట్నీ అయితే రెడీ. ఇదిగోండి, ఇప్పుడైతే గ్రీన్ చట్నీ చేసుకుందాం. కొత్తిమీర, పుదీనా, కొంచెం అల్లం, పచ్చిమిరపకాయలు. దీన్ని అయితే గ్రైండ్ చేసుకుని పట్టుకొస్తా. ఇదిగోండి చట్నీ పప్పు. ఇది ఎక్కువ వద్దు, ఇది పల్చగా రాకుండా కొంచెం తిక్కుగా రావడానికి ఇది. ఈ పప్పు అయితే ఎక్కువ వేసుకోవద్దు, కొంచెమే వేసాను. ఇదైతే ఇప్పుడైతే మిక్సీ పెట్టేద్దాం. కొంచెం వాటర్ పోసుకొని ఇలా పేస్ట్ అయితే చేసుకోండి. ఇదిగోండి మన గ్రీన్ చట్నీ కూడా రెడీ. ఇదిగోండి మన 2 చట్నీలు అయితే రెడీ కదా. ఇప్పుడైతే అది ఎలా చేసుకోవాలి ఏంటనేది అయితే చూద్దాము. ఇవైతే బాగా ఉడికిపోయినాయి కదా, దీన్ని అయితే మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తాను. ఫైనల్లీ మన దహీపూరికి అయితే రెడీ. ఇదైతే ఆలు బఠానీ కొంచెం మిక్సీ పట్టాను మెత్తగా, అంటే మురుమురుగా. మనం చింతపండు చట్నీ చేసుకున్నాం కదా, అది కారం, పెరుగు, ఇది కమ్మటి పెరుగు నాకు ఇష్టం. ఇలాగా ఇందాక గ్రీన్ చట్నీ చేసుకున్నాం కదా, పుదీనా కొత్తిమీర వేసుకుని అది. ఇవేమో పానీపూరి. ఇప్పుడైతే దీన్ని ప్లేటింగ్ చూద్దాం. నాకు దహీపూరి ఇష్టం, నాకు పానీపూరి ఏదైనా ఇష్టం. ఇది ఇంకొకటి వద్దాం. ఇదిగో ఆలు బఠానీ చేసుకున్నాం కదా, అది పెట్టేద్దాం దీంట్లోకి. ఇలా అన్నిటిలోకి పెట్టేద్దాము. ఈ గ్రీన్ చట్నీ అయితే వేసుకుందాం. నేను పెరుగులో ఉప్పు అయితే వేసాను, కమ్మటి పెరుగు అది. అలాగే ఈ చింతపండు చట్నీ ఉంది కదా, ఇది కూడా వేసుకుందాం. కొంచెం అసలైన ఫ్లేవర్ దీంట్లోనే ఉంది. ఓకే,
ఇదిగోండి. అలాగే కొంచెం కారం వేసుకుందాం. మీ దగ్గర చాట్ మసాలా ఉంటే అది కూడా వేసుకోండి. నేను ఆల్రెడీ దాంట్లో అయితే వేసాను. నేను పెద్ద ఇష్టపడిన చాట్ మసాలా. ఓకే, వేద్దాం. నేను దీంట్లోకి అయితే సేవ్ అయితే వేసాను. ఇదిగోండి, పెరిగేసి సేవ్ అయితే వేసాను. అలాగే పైన మీరు ఇష్టమైతే చాట్ మసాలా వేసుకోండి. నేనైతే కారం వేసాను. ఇప్పుడు మళ్ళీ అయితే కొన్ని ఆనియన్స్ అయితే వేస్తాను, నాకు చాలా ఇష్టం. కొంచెం టమాటా వేద్దాం మళ్ళీ. ఇదిగోండి, కొంచెం టమాటా. కొంచెం నేను పెరుగు ఎక్కువ వేసుకుంటాను, నాకు చాలా ఇష్టం. నేను ఆల్రెడీ ఫస్ట్లో వేసాను, మళ్ళీ ఇప్పుడు పైన వేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, దహి పూరి రెడీ. తిందామా ఇంకా? ఓకే ఫ్రెండ్స్, బాయ్.